మోహన్ బాబు గారి విషయంలో తండ్రి కొడుకులు ఎలా అంటే వాళ్ళిద్దరూ కొద్దిగా తండ్రి కొడుకులు గొడవలాగా అనిపించిందండి. అది ఆస్తి గొడవలా లేకపోతే కుటుంబ సంబంధమా? అటువంటి వాళ్ళకి మనం ఏం చెప్పగలం? ఆ కుటుంబ సంబంధాలు అంటే పెద్ద పేరు ప్రఖ్యాతులు యూనివర్సిటీ ఉంది, మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది. వాళ్ళకి ఏం చెప్తాం మనం అంటే తల్లిదండ్రులు అంటే తండ్రి కొడుకు వాళ్ళ బంధాలు. మాట చెప్పనా, రోజులు గడిచే కొద్దీ ధనము పేరు వచ్చే కొద్దీ మనిషి వినయం పెరగాలి. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలంటారు. అలాగే విషయం కూడా పెరగాలి, విషయం అలాగే వైరాగ్యం కూడా పెరగాలి, దాతృత్వం కూడా పెరగాలి. ఎవరో మెసేజ్ పెట్టారు, నీకు 50 ఏళ్ళు వచ్చినాయా, నువ్వు స్త్రీవా, నీ బీరువా ఒకసారి చూడు, బీరువాలో 80 చీరలు ఉన్నాయా నీకు, అర్జెంటుగా 30-40 దానం చేసే. 50 దాటినాయి కదా, అవును, నువ్వైతే కట్టవుగా అవన్నీ, అవును, దానం చేసే. నువ్వు పురుషుడివా, ఓసారి బీరువా చూడు, 50 దాటినాయా, నీకు 100 డ్రెస్సులు ఉన్నాయా, 80 డ్రెస్సులు ఉన్నాయా, సగం దానం చేయి, వదిలించుకో, ఎంత వదిలించుకోగలవో. ఇంకోటికి ఉపకారం కదా, అవును, నువ్వు ఎలాగ కట్టలేవు. ఈ ఉదాహరణ చెప్పి జయలలిత ఉదంతం ఎవరో ఉదాహరించారు, ఏం పట్టుకెళ్ళింది అని. ఎందుకు 1000 కోట్లు వచ్చింది, బంగారం కానీ అన్ని బోర్డు ఉన్నాయి. షూస్ చెప్పులు 2000 జతలంట, 2 కాళ్ళకి. అందుకని నేను ఇక్కడ బాధపడింది ఏంటంటే, ఇక్కడ ఇది ఒకటే ఉంది, ఏదో మేము అంటించిన స్టిక్కర్ ఉంది భగవద్గీత. ఇలా కాకుండా ప్రతి గుళ్ళో భజగోవిందం, మంచి శ్లోకాసు, మన అంటే జీవితానికి కావాల్సిన నిత్య సత్యాలు. అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తత సుఖ లేశ సత్యం పుత్రాదపిదన భాజాంబీతి సర్వత్రైకా విహితారీతి భజ గోవిందం. ఎవరు చెప్పారు శ్లోకం? ఎవరాయన చెప్పిందా? శంకరాచార్యులు వారు చెప్పారు, దాదాపు 2000 సంవత్సరాల క్రితం. ఇది ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, ఇప్పుడు మనం న్యూస్ చూస్తుంటాం, ఆస్తి కోసం అమ్మని నాన్నని ఇంట్లో పెట్టి నిప్పు పెట్టిన తనయుడు అని. ఇలా జరుగుద్దురా అని 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. కాబట్టి ధనం విషయంలో అర్ధమన అర్థం అని మీరు అడిగిన ప్రశ్న మోహన్ బాబు రిలేటెడ్. అర్ధమన అర్థం భావయ నిత్యం, రోజు అనుకో. అర్థం అంటే డబ్బులు, దానివల్ల అనర్థం వస్తుందని అనుకో, లోపల అనుకో. భావయ అర్థం వల్ల అనర్థం వస్తుంది అని అనుకుని, నాస్తి తత సుఖ లేశ సత్యం, దానివల్ల లేశ మాత్రం కూడా సుఖం లేదు. పుత్రాద పిదన భాజాంబీతి, చివరికి నీ కొడుకుల వలన కూడా భయం పుట్టే స్థితి వస్తుంది. సర్వత్రైకా విహితారీతి. ఇంటి 2000 సంవత్సరాల క్రితమే. దట్ ఈస్ శంకర. బట్ ప్రజెంట్ జనరేషన్ డోంట్ నో అబౌట్ శంకర బికాజ్ మాక్సిమం శంకర, బికాజ్ ఆఫ్ బుద్ధి వంకర. దే ఆర్ గోయింగ్ ఓన్లీ ఫర్ కరకర, దే ఆర్ గోయింగ్ టు కంకర. సో కాబట్టి నాలెడ్జ్ ఇప్పుడు ఆ తండ్రి కొడుకుల బంధం ఇదంతా. ఇప్పుడు రాముడు ఉన్నాడండి, నువ్వు అడవికి వెళ్ళు అన్నారు, దశరథుడు నేరుగా చెప్పాడా? చెప్పగలరా? నన్ను వల్ల కాదుగా. ఎవరు చెప్పారు? మీ నాన్న చెప్పలేకపోతున్నారు, నాకు మాట ఇచ్చారు అని ఎవరు చెప్పి? కైకి చెప్పిందా? అదేమిటి, పిన్ని అనేవాడు కాదులే రాముడు, అమ్మానే అనేవాడు. ఆవిడ కూడా అలాగే ఉండేది. మన మధ్యలో చెప్పారు ఆన్సర్, మందర వలన అంతా చిందర వందర. సో అలాగే అమ్మ నువ్వు చెప్తే ఒకటి, నాన్నగారు చెప్తే ఒకటి అని వెళ్ళిపోయాడా లేదా? వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాలి అన్నాడేంటి? సాగంటి గారు అదే బాధపడతారు, తెలుసుకోక చెప్పుకోక. శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు చదవక వినక గాని రామాయణం ఒకటి చాలదా? కొడుకు ఎలా ఉండడు? తండ్రి కొడుకుల బంధం అది బాగా బలపడాలంటే ఇక్కడి నుంచి రామ ఇస్ ఎ బెస్ట్ సన్, రామ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్, రామ ఇస్ ద బెస్ట్ బ్రదర్, రామ ఇస్ ద బెస్ట్ కింగ్. ఈ కైకేయి చెప్తే వెళ్ళిపోయాడు పాపం అడవులకి. అంటే వాళ్ళ నాన్న మీద గౌరవం అది. ఎప్పుడైనా రామాయణం అంతా చూడండి, మీరెవరు అని అడిగితే ఐఆమ్ సన్ ఆఫ్ దశరథ అని చెప్తాడు రాముడు. ఎప్పుడు మాట్లాడు నాన్న కొడుకు ఆయన. ఇది కనిపెట్టి రామదాసు గారు ఈయన్ని రామ అన్న, కోదండ రామ అన్న, జానకి రామ అన్న, జయ రామ అన్న పెద్ద హ్యాపీ ఆవిడైనా. అందుకని దాశరథి
కరుణాపయోనిధి అని దాశరథి శతకం రాశారు. దాశరథి అంటే ఆయనకి చాలా ఇష్టం. అది సో రాముడు వాళ్ళ నాన్న మాట విన్నాడు, అడవికి వెళ్ళాడు. పాపం భరతుడికి తెలియదు కదా, ఇంటికి వచ్చాడు, అమ్మని అడిగాడు. ఆవిడ ఏవో చెప్పింది, ఆ గొడవ అయింది. కాదమ్మా అన్నయ్యని తీసుకొద్దామమ్మా అని చెప్పి ఓ అయోధ్యలో సగం మంది పైన ఖాళీ చేసేసి అందరు అడవికి వెళ్ళిపోయి వచ్చే అన్నయ్య అన్నారు. అదే మనలాంటి అయితే అలా ఉందాం అనుకున్నాను, మా మాస్టర్ రమ్మన్నారని వచ్చాను, వెనక్కి వచ్చేస్తాం. మనకు వంక దొరికితే చాలు. మామూలుగా మనకి కోపాలు వస్తుంటాయి, నేను తిన్నాం అంటుంటారు పిల్లలు. వాళ్ళ అమ్మ అలా కొంచెం ఇలాంటి తినేస్తారు కదా. రాముడు అలా చేయలేదు. ఎవరు బతిమాలినా భరతుడు, వశిష్ఠుడు, వాళ్ళ అమ్మలు, ఎంతమంది ఏం చెప్పినా ప్రజలు వచ్చిన ప్రజలు ఎవరు ఏం చెప్పారో వాళ్ళు వారిని కూడా ఇచ్చారు రాముడికి. నువ్వు రాకపోతే మేము ఇక్కడే ఉండిపోతాము, అలా ఇలా. రాముడు అందరిని అలా అలా ఎంతసేపు వచ్చేస్తాను అని అలా అలా సముదాయించి పంపించాడు. అది అంటే ఒక స్టాండర్డ్ అండి. నాన్నకి మాట ఇచ్చాం, నాన్న మాట నిలబెట్టాలి, అది నా కర్తవ్యం. అది అంతేగాని ఆ నాన్న బతికుండగా గౌరవం ఒక, చచ్చిపోయాక గౌరవం ఒక, అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో పెట్టి అది మనకు నేర్పలేదు. పిల్లల్లో మార్పులు రావాలంటారు. ఎలా వస్తుందండి? నువ్వు నేర్పితే వస్తుంది. ఇప్పుడు దశరథుడు తెలియక బాణం వేశాడు, ఆ పిల్లోడు చచ్చిపోయాడు. ఎవరు? శ్రవణ కుమారుడు. అలా చచ్చిపోయే ముందు ఈయన వచ్చి, అయ్యో తెలియదు నాయన, నన్ను క్షమించరా, ఏదో ఏనుగు నీళ్ళు తాగుతుంది అనుకున్నాను, అది ఇది అని చెప్పాడు. ఆ స్థితిలో ఆ పిల్లోడు నమస్కారం మహారాజా అన్నాడు. ఇది భారతదేశం. అది చచ్చిపోయేవాడు చంపిన వాడికి నమస్కారం. నమస్కారం అండి. కానీ మా అమ్మ నాన్నలకు చూడమని ఏదో అని చెప్పినట్టు నీళ్లు తీసుకెళ్ళమని తెలుసుగా మీకు. వెళ్తాడు, వాళ్ళు గుడ్డి వాళ్ళు, వచ్చినోడు వేరే వాడని తెలుసు. వాళ్ళు ఎవరు నువ్వు అన్నారు, ఈయన చెప్పాడు నీళ్ళు తాగమన్నాడు, మేము తాగమన్నారు, మా పిల్లోడు ఏడన్నారు, ఈయన తప్పక నిజం చెప్పాడు. వాళ్ళ పాపం నిలువెల్లా దహించుకుపోయి నీకు కూడా మాకొచ్చినట్టే పుత్ర వియోగంతో దుఃఖం వస్తుంది అని పాపం వాళ్ళు చెప్పించారు. సరే, జరగవలసింది జరిగింది. ఇక్కడ విషయం ఏంటి? కళ్ళు లేని తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో లక్షల సంవత్సరాల క్రితం రామాయణం నేర్పించింది. ఇలాంటిది మొన్న గరికపాటి వారు చెప్తున్నారు. అనూరుడు ఎవరండి? అనూరుడు అంటే రాక్షసుడు. అనూరుడు అంటే ఈ కశ్యపుని కొడుకు. వాళ్ళ అమ్మ అదే ఈ గొడవ వద్దుగా, వినత కద్రువ. ఈ గొడవలో ఈ వినత కడుపులో, అంటే ఆవిడికి పిల్లలు పుట్టారు 1000 మంది అని ఆవిడ కడుపు కొట్టుకుంది. ఆ పిండం సగంలోనే చిన్నవై ఆ పిల్లోడు కాళ్ళు లేకుండా పుట్టాడు. ఊరులు అంటే తొడలు, అవి లేకుండా పుట్టాడు. పుట్టి, అమ్మ నువ్వు ఇలాగా చేసావు, పిన్నికి పిల్లలు పుట్టారని నువ్వు కొట్టి నన్ను ఇలా అంగవైకల్యం చేసావు. లోపల తమ్ముడు ఉన్నాడు, కొంచెం ఓర్పు పట్టు, వాడు చాలా బలవంతుడు. ఎవరా తమ్ముడు? గరుత్మంతుడు. సో ఇక్కడ ఆయన ఏమన్నారంటే, ఆ పిల్లడు అనూరుడు పుట్టగానే, అమ్మ నేను వెళ్ళిపోతున్నాను, డ్రైవర్ ఉద్యోగం ఉందని వెళ్ళిపోయాడు. ఎవరికి డ్రైవరు? సూర్యుడికి. ఎంప్లాయ్మెంట్. కాళ్ళు లేకపోయినా ఎంప్లాయ్మెంట్ ఉంది అక్కడ. మనం ఆడు పనికిరాడు అంటలేదు. ఇది కదా నేర్చుకోవాలి మనం కదా. అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఉండకూడదు మన దేశంలో, అవి రాకూడదు. అది మనకు నేర్పలేదు. అది కాబట్టి అమ్మ మాట నాన్న మాట వినేలాగా మనం పెంచాలి. కేవలం పబ్లిక్ ఏదో బిల్డప్లు బిల్డింగులు అది కాదు.